హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి అయితే స్వాగతం. మూత పెట్టి చేస్తే బెండకాయ కూర, మూత తీసి చేస్తే బెండకాయ ఫ్రై. మీకు తెలుసా ఇలా చేస్తారని? నాకైతే ఈ బెండకాయ ఫ్రై అంటే చిన్న ముచ్చటైతే ఉందండి. నేనైతే అది మీతో ఈ ప్రాసెస్ చెప్తూ షేర్ చేస్తాను. నా పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తయ్య బెండకాయ ఫ్రై చేయమని చెప్పిందండి. ఇకపోతే మనం సూపర్ ఫాస్ట్గా బెండకాయ ఫ్రై చేయడానికి అయితే వెళ్ళిపోయాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆవిడ చేసేటప్పుడు ఒకసారి అయితే చూశాను. అలాగే సేమ్ ఆమెలాగే నేను ఇప్పుడు ఎలా అయితే తాలింపు వేసుకున్నానో అలానే తాలింపు వేసాను. తాలింపులో కరివేపాకు వేసాను, ఆమె వేసినట్టే ఉల్లిపాయలు వేసాను, అలాగే ఆమె వేసినట్టే పచ్చిమిరపకాయలు వేసాను. అన్నీ సేమ్ అలానే చేసుకున్నానండి. ఇకపోతే బెండకాయ ముక్కలు వేసాను. చూశారు కదా, నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు మొత్తం అయితే వేసుకున్నాను. ఇక అంతే, ఆవిడలాగే సేమ్ బెండకాయ ముక్కలు అన్నీ అయితే వేసుకున్నాను. ఇక నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా కలిపేసి మూత అయితే పెట్టుకున్నానండి. ఇక మూత పెట్టుకొని చక్కగా కాసేపు టీవీ చూద్దాం అని చెప్పేసి పక్కకైతే వెళ్ళాను. ఈలోపు అవి బాగా మెత్తగా పేస్ట్ అయిపోయినాయండి. ఇంకేముంది, బెండకాయ ఫ్రై కాస్త బెండకాయ కూర అయిపోయింది. ఇక మా అత్తయ్య ముందుకైతే తీసుకెళ్ళి పెట్టాను. కూర కూడా కాదండి, ఒక రకంగా చెప్పాలంటే పేస్ట్ అయింది. అది తీసుకెళ్ళి మా అత్తయ్య ముందుకైతే పెట్టానండి. ఆవిడ నన్ను ఏం అనలేదు, ఇది బెండకాయ ఫ్రైయా అనిందండి. ఇంకంతే, ఇక మన ఫేస్లో ఎక్స్ప్రెషన్లు అయితే లేవు. కాదు, ఈసారి నేను పర్ఫెక్ట్గా చూసి నేర్చుకొని చేయాలి అని చెప్పేసి అనుకున్నానండి. ఇకైతే మా అత్తయ్యనైతే అడిగాను, ఏం లేదమ్మా, నువ్వు చేసిందంత కరెక్ట్ ప్రాసెసే, కాకపోతే బెండకాయ కర్రీకి మూత పెట్టి చేస్తారు, బెండకాయ ఫ్రైకి మూత లేకుండా చేస్తారు. ఏది చేసినా సరే ముక్క అయితే విరగకూడదు, విరగకుండా చేయగలిగితేనే పర్ఫెక్ట్గా కూర అయితే కుదిరినట్టు అని చెప్పిందండి ఆవిడ నాతోటి. ఇక నేనైతే 2-3 సార్లు ట్రై చేశాను. ఇంకా తర్వాత నుంచి చక్కగా ఇప్పుడు చూశారు కదా, మీరు ఇక్కడ చూస్తున్నట్టే ముక్కలు అయితే ఒక్క ముక్క కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయితే చేయడం నేనైతే నేర్చుకున్నాను. సేమ్ ఇప్పుడు నేను ఏ ప్రాసెస్లో అయితే చేశానో అలాగే మీరు కూడా మర్చిపోకుండా మూత పెట్టకుండా ఫ్రై అయితే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇకపోతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. 10 నిమిషాలు అయిపోయి బెండకాయ ఫ్రైని చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుందండి. పప్పు సాంబార్ కాంబినేషన్తో కూడా ఇంకా బాగుంటుంది. మీకు ఎలా పర్ఫెక్ట్గా నచ్చుతుంది అనుకుంటే అలా ట్రై చేయండి. బాయ్ అండి. ఎలా ఉంది మన ముచ్చట ఈరోజు?